అమ్మవారి యొక్క ఉపశమనం కోసం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించటం జరుగుతున్నది. ఈ యొక్క ఉత్సవాన్ని వసంతోత్సవం అనే పేరుతో నిర్వర్తించటం జరుగుతుంది. ఈ యొక్క సేవ అనేది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు సాయంత్రం అయితే ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క శాంతి నిలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి కూడా ఈ యొక్క సేవ నిర్వర్తించడం జరిగినది. ముందుగా విశ్వసేన పూజ, పుణ్యాహ వచనం, ఆ తర్వాత ఆ యొక్క చందనంలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆ పరమ పవిత్రమైన ఆ యొక్క చందనాన్ని అమ్మవారికి సమర్పించడంతో ఈ యొక్క వసంతోత్సవం అనేది అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ ఈ యొక్క వీడియోని మీకు అందిస్తున్నాను. ఇది 5వ రోజు సాయంత్రం జరిగిన ఈ యొక్క ఉత్సవాన్ని మీరు కూడా వీక్షించి అమ్మవారి యొక్క సేవను మీరు కూడా వీక్షిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ విశ్వసేన పూజ అయిపోయింది. తర్వాత పుణ్యాహవాచనం కూడా చేసి వాసుదేవ పుణ్యాహవాచనం అంటారు. ఈ యొక్క వాసుదేవ పుణ్యాహవాచనం చేసి ఆ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేసి ఆ తర్వాత అమ్మవారిని కూడా శుద్ధి చేసి తర్వాత ఈ యొక్క వసంతోత్సవాన్ని ప్రారంభించడం జరిగినది. అమ్మవారికి ఇస్తున్న ఈ ఉత్సవంని మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. ఎలా అయితే తిరుచానూరులో ఎటువంటి సేవలు జరుగుతాయో అదే సేవలు మన శాంతి నిలయంలో కూడా ఆ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఈ యొక్క ఉపశమనం కోసం అమ్మవారు ఈ 4 రోజుల పాటు కూడా విశేషంగా అన్ని సేవలు అందుకున్నారు. కానీ మనం చేసే కొన్ని సేవల్లో కొంచెం అలసట అయితే ఉంటుంది కానండి అమ్మవార్లకు. అలాగే మనకు కూడా అనిపిస్తుంది కదండి, ఓ ఇంకా ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది, మనసుకి అనిపిస్తుంది. అంటే ఫస్ట్ 3 రోజులు హ్యాపీగా ఉంటుంది, చేసుగలం. 4వ రోజు 5వ రోజు వచ్చేసరికి మనకి ఏంటంటే మధ్యలో వచ్చేసరికి కొంచెం అలసటగా అనిపిస్తుంది. ఆ అలసటని పోగొట్టడానికే ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించుకుంటుంది అమ్మవారు. మనందరినీ కూడా ఆ నూతన ఉత్సాహాన్ని నింపటానికి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అంతేగాని అమ్మవారికి ఈ యొక్క వసంతోత్సవం అనేది విశేషంగా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఉత్సవాన్ని చేయటం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారికి చందనానికి లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆ యొక్క చందనంను అమ్మవారికి సమర్పించే ముందు ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది చందనం. అటువంటి చందనాన్ని అమ్మవారికి సమర్పించడంతో ఈ యొక్క వసంతోత్సవం పూర్తవుతుంది. ఈ వసంతోత్సవంలో భాగంగా నేనైతే చందనం అంటే గంధం పొడి, తర్వాత వాంగ్మయం యద్భూద్భంగాత్ కుసుమధలలుష కింకరో మేరుధన్వా యస్యాం నిత్యం నయనశతకే ఏకలక్ష్యో మహేంద్ర పద్మేతాసాం పరిణితిరసౌ భావలేశే స్వధీయై. ఇంకోటి ఉంటుంది, అదే స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చూడు. మానాతీత ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షపీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షాణశ్రమిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రబద్ధి. మానాతీతః ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షః పీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తి శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్ధి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరశిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఓం
श्रीसस्त्रिया घटिकया त्वदुपाय भावै प्राप्ये त्वयि स्वयमुपेयतया स्फुरन्त्या नित्याश्रिताय निरवध्य गुणाय तुभ्यं स्यां किङ्करो वृषगिरीश न जातु भक्तिम् ॐ श्रीमात्रे नमः कर्पूरमङ्गलदिव्यनीराजनं समर्पयामि सावधाना श्रीमत्पूर्णसुधां सुशोभितनुशुक्लाम्बरसुन्दरः सत्याद्यस्तु चतुर्भुजस्तु मनुजर्विष्णुर्विलोकीतु भक्ताभीष्टवक्षदानुप्रस्वस्तप्रसन्नानां पायात्को भगवान् पुराणपुरुषः विद्यात्सरः मङ्गलम् सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्री लक्ष्मीनारायण ध्यान सावधान ओम कालीनः कमलो वराह बृहदी कल्याणदायी मधुः भाग्यज्ञो रघुनाथको यदुवरे बुद्धिश्च कल्पितो ब्रह्मादिस्तुतनामरूपविदः देवो जगत्रक्षकः आयातो भगवान् पुराणपुरुषः कुर्यात् सदामङ्गलम् सुमुहूर्ते सावधाना स्वप्ने सावधाना श्री लक्ष्मीनारायण ध्यान सावधाना श्री लक्ष्मी वनरालया वसुमती वाराही वैष्णवी वैदेही वरदा रमा भगवती वैदेही वरदा रमा भगवती संदेश्वरी लक्ष्मी कल्याणी जगती करुणान्विता माता महिमायकी आयातो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीकण्ठां भुजसंभवादवितरस्तम्भोत्शृङ्गारवारान्विते श्रीसीता भुजङ्गमाङ्कितशृङ्गारवारान्विते श्रीकण्ठां भुजसंभवादवितरैः स्तूयमानोऽच्युतः श्रीरामः सुगुणाकरोगतः श्रीवत्सवक्षस्तरः आयातो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् శ్రీవారి నుండి కానుక కూడా వెళుతూ ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాహనం గజవాహనం. ఆ గజవాహనం రోజు శ్రీవారి నుండి ఈ యొక్క లక్ష్మీ కాసుల హారాన్ని పంపించటం జరుగుతుంది. ఈ విధంగా ముందుగా స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి స్వామివారి అనుగ్రహం మేరకు ఈ యొక్క కాసుల పేరును తీసుకుని ఈ విధంగా ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసి అక్కడ నుండి కూడా తీసుకువెళ్ళి అమ్మకు ఈ యొక్క వాహన సేవలో అలంకరించడానికి సిద్ధం చేస్తున్నాము. చూడండి, ఆ యొక్క కాసుల పేరును ఇక్కడ పెట్టి ఆ పూజ చేసి ఆ తర్వాత ఒకసారి మాడవీధుల్లో తిప్పి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది. చూసినట్లయితే కాసుల పేరుని ఇలా వేంచేపు చేసి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించడం జరిగినది. ఇది ప్రతి సంవత్సరం కూడా తిరుచానూరులో కూడా జరుగుతూ ఉంటుంది. పసుపు మండపం నుండి బయలుదేరి తిరుమల శ్రీవారి నుండి బయలుదేరి పసుపు మండపానికి వచ్చి పసుపు మండపం దగ్గర ఈ విధంగా అలంకరించుకొని అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత అక్కడ నుండి తీసుకువచ్చి అమ్మవారికి గర్భాలయంలో ఉన్న అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత గర్భాలయంలో అమ్మవారి నుండి తీసుకువచ్చి ఉత్సవమూర్తి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క వాహన సేవలో ఉంటారు కాబట్టి ఆ వాహన మండపానికి తీసుకొచ్చి అక్కడ వాహన మండపంలో ఉన్న అమ్మవారికి అలంకరించడంతో స్వామివారి నుండి వచ్చిన ఈ యొక్క కాసుల పేరున హారాన్ని అలంకరించడం జరుగుతూ ఉన్నది. ఈ బ్రహ్మోత్సవాల్లో రేపు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గజవాహనం మీద మనందరికీ కూడా కనువిందు చేయనున్నది అమ్మవారు. మీరందరూ కూడా తప్పకుండా రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా బ్రహ్మోత్సవ సౌరంభం మన శాంతినిలయంలో జరుగుతూ ఉన్నాయి. అన్ని వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా ఈ సిరీస్ని అందరూ కూడా చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటూ
అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ విధంగా హారతిస్తున్నాను చూడండి. ఈ కాసుల పేరుకు తర్వాత అమ్మవారికి అలంకరించిన తర్వాత రేపటి వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.